రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ అధికారి వసూళ్ల దందా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. లంచం తీసుకున్నా తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఓ మహిళా అధికారిని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందనే చర్చ కొనసాగుతుంది. ఓ రిటైర్డ్ ఉద్యోగిని ప్రైవేటు అసిస్టెంట్ గా పెట్టుకుని అతని ద్వారా వసూళ్ల పర్వం కొనసాగిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని హోటల్లో ఓ వ్యాపారి కవర్లో డబ్బులు పెట్టి మరో వ్యాపారితో ఆ రిటైర్డ్ ఉద్యోగికి పంపుతున్న వీడియోలు వైరల్ గా మారింది. అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు హోటల్ యజమానుల దగ్గరికి వెళ్లి ఆరా తీయడంతో అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్ద పనిచేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఒక్కో హోటల్, స్వీట్ షాప్స్, ఫుడ్ స్టాప్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్ల నుండి 3 నుంచి 5,000 రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సిరిసిల్ల పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సింది పోయి కేవలం వసూళ్లకే పరిమితం అవుతున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ఓ అధికారికి సంబంధించి వసూళ్ల దండపై సామాజిక మాధ్యమాల్లో మాత్రం ప్రస్తుతం అయితే ఇటు వీడియో అనేది వైరల్ గా మారింది. డబ్బులు వసూలు చేస్తూ ఓ అధికారికి సంబంధించిన అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటున్న ఘటనపై మాత్రం రాజన్న సిరిసిల్లాలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానికులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. అయితే నూతనంగా షాప్ ఓపెన్ అయిందని తెలిసిన వెంటనే సంబంధిత అధికారికి సంబంధించి అసిస్టెంట్ అయితే ముందస్తుగా ఆ షాప్ వచ్చి డబ్బులు అయితే వసూలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా స్థానికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు లంచం తీసుకున్న తనకు ఇబ్బంది, ఎలాంటి లంచం తీసుకున్నా తనకు ఇబ్బంది కలగకుండా కూడా జాగ్రత్తగా ఈ డీల్ అనేది చేస్తున్నట్టు కూడా ఆ ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేసి ఫుడ్ సేఫ్టీ దాంట్లో పనిచేసి రిటైర్ అయిన ఓ ఉద్యోగిని ఆ జిల్లా అధికారి అసిస్టెంట్ గా మాత్రం తీసుకున్నట్టు కూడా ఆ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సంబంధిత అధికారులకు ఏదైతే కార్యాలయానికి సంబంధించిన అసిస్టెంట్లతో కాకుండా ఈమె జిల్లా అధికారి పర్సనల్ గా కూడా రిటైర్డ్ ఉద్యోగిని పెట్టుకొని ఆ వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం పట్టణంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైతే నూతనంగా బిర్యానీ సెంటర్లు కావచ్చు, ఇటు స్వీట్ హౌస్ తో పాటు ఎలాంటి ఫుడ్ కు సంబంధించిన దుకాణాలు ఏర్పరచుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొదట దాన్ని వెరిఫికేషన్ చేయకుండానే డబ్బులకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు కూడా స్థానికంగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం స్థానికుల్లో వీడియో తీసి ఆ డబ్బులు తీసుకుంటుండగా మాత్రం వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే దీన్ని వైరల్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై మాత్రం ఉన్నత స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నూతనంగా వసూలు చేసే షాపులతో పాటు గతంలో కూడా పాత షాపులలో కూడా నెల మామూలు కూడా వసూలు చేస్తున్నట్టు కూడా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు నెలకు 3,000 నుంచి కూడా 5,000 రూపాయల వరకు కూడా ఈ డబ్బులు అనేది మామూలు అనేది తీసుకుంటూ ఎవరికైతే చేతి కట్టకుండా ప్రభుత్వ ఉద్యోగి చేతి కట్టకుండా ప్రైవేటు వ్యక్తిని కూడా అసిస్టెంట్ గా నియమించుకొని ఈ వసూలకు పాల్పడుతున్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా కూడా రాజన్న సిరిసిల్లాలో ఫుడ్ సంబంధించిన ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కూడా ఫుడ్ కు సంబంధించింది ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ ఫుడ్ తనిఖీ చేయాల్సింది పోయి దానికి సంబంధించి ఎలాంటి పని ఎలా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటికి షాపులకు మద్దతు తెలుపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కల్తీ ఫుడ్ ను మాత్రం అధికారులు కూడా ఇలా డబ్బులు వసూలు చేస్తూ కల్తీ ఫుడ్ కు కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నారని కూడా స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు ఉన్నత అధికారులు మాత్రం సంబంధించిన అధికారిపై ఇవి మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వసూళ్లకు నిలిపివేయాలని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అంటే ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి సాగుతుంది? అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదా? సందీప్, అయితే ఈ ఇష్యూ అనేది సంబంధిత జిల్లా అధికారి ఎప్పుడైతే జిల్లాకు వచ్చినప్పటి నుండి కూడా ఈ వసూళ్లు అనేది జరుగుతున్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితిలో ఎలాంటి దుకాణానికి సంబంధించిన ఎలాంటి షాపుకు ఎలాంటి అవాంతరం ఏదైతే ఎలా క్లోజ్ చేస్తారో సీజ్ చేస్తారనో భయంతో
ఈ ఎవరైతే మామూలు ఇస్తున్నారో వాళ్ళు మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేరని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితుల్లో వారిని ఏదైనా ఫిర్యాదు చేసినట్లయితే తన దుకాణాలను కూడా సీజ్ చేస్తామని కూడా స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా ఆ జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఆ జిల్లాకు రాకముందు వచ్చినప్పటి నుంచి కూడా అలాంటి అధికారులకు ఎలాంటి డౌట్ రాకుండా ఎలాంటి చేతికి అంటకుండా కూడా అధికారులు చేస్తున్నట్టు కూడా ఆమె ఎవరైతే అధికారులు దొరకకుండా కూడా రిటైర్డ్ ఉద్యోగిని కూడా అందులో మొత్తం ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో తెలిసిన వ్యక్తిని ఎంచుకున్నట్టు కూడా ప్రచారం చేస్తుంది. ఆ సమస్య ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఆ రిటైర్డ్ ఉద్యోగిని తీసుకొచ్చి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ఇటు షాపులతో వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఈ వీడియోల ఆధారంగా కూడా విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థాంక్యూ గోపికృష్ణ. మనమే షాప్ ఒకటి ఉండే మార్కెట్లో